పొద్దుటూరు పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం పురస్కరించుకొని సుమారుగా 1450 సంవత్సరాల క్రితము ప్రవక్త వారు భగవంతుడి దయతో అల్లా దయతో ప్రవక్త జన్మించడం జరిగింది. ప్రవక్త గారి యావత్ ప్రపంచ మానవాళికి ఆదర్శంగా ప్రపంచంలో మనుషులంతా జీవించే విధానము పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు మనిషి నడవడిక ఎలా నడుచుకోవాలనే పద్ధతిని ప్రపంచానికి తెలియజేసి ఖురాన్ గ్రంథం ద్వారా అందరూ కుల మతాలకు అతీతంగా అన్ని భాషల్లో ఖురాను ప్రచురింపజేసి అన్ని మతాల వారికి ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక మంచి నడవడిక నేర్చుకొని అందరూ ఏ విధంగా ఉండాలో అనేది ఖురాన్ గ్రంథం ద్వారా ప్రపంచానికి తెలియజేసి ఆయన ప్రపంచాన్ని మంచి పద్ధతిలో మంచి నడవడికలో నడిచే విధంగా చేశారు. కాబట్టి ప్రపంచమంతా ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మన ఇండియా గవర్నమెంట్ కూడా సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. సెలవు దినం పురస్కరించుకొని అందరూ హైదరాబాద్ అయితే మహానగరాల్లో ఈ రోజు మహాప్రవక్త జన్మదినాన్ని 10 రోజులు నడిపి లాస్ట్ దినం గంధము ఉరుసు జియారత్ రోజు ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పొద్దుటూరులో పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేసి అంజుమన్ అహ్లే ఇస్లాం ఆధ్వర్యంలో పెద్దలందరూ సమావేశమై మసీద్ కమిటీల నుంచి గంధాలు తీసుకుని వచ్చి ఉరుసు అయిపోయి చేసుకుని ఈ రోజు ర్యాలీ కూడా అయిపోయి చేసుకోవడం జరిగింది. ఈ ర్యాలీకి ఉరుసుకు ఈ ప్రవక్త గారి జన్మదినానికి సహకరించిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్లకు, మున్సిపాలిటీ వాళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున ప్రవక్త గారి జన్మదినాలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచము ఉన్నా లేకపోయినా కానీ ప్రపంచంలో ప్రవక్త గారు ఎప్పుడు జీవించే ఉంటారని చెప్పి ఖురాన్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి మనం అందరము ప్రవక్త గారి ఆదేశాల మేరకు ప్రవక్త గారు ప్రవేశపెట్టిన గ్రంథము ఖురాన్ పద్ధతిలో మనం అందరము జీవనం సాగించే విధంగా అందరం యావత్తు ప్రజానికము హిందువులు ముస్లింలు భాయ్ అనే విధంగా నడుచుకునే విధంగా ఉండాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ ఉర్సును సహకరించిన ప్రతి ఒక్కరికి అంజుమన్ అహ్లే ఇస్లాం కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.